12 లేక 11 వచనం ఆఖరిలో ప్రయాసపడుము అని ఉంది. 12 వచనం 2వ వరుసలో పోరాడుము అని ఉంది. 3 చిన్న క్రియాపదాలు, వెర్బల్ వర్డ్స్. వీటిని మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. విసర్జించి అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆ క్రింద పుట్ నోట్స్లో ఏమో తెలుసా? విడిచి పారిపోమ్ము, ఫ్లీ అవే ఫ్రమ్ ఇట్, FLEE. క్రింద ప్రయాసపడుము, ప్రయాసపడుము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రయాసపడుము అంటే ఎక్కువ కష్టపడు. ప్రయాసపడే మాటకు అర్థం ఫైట్ చేయాలి. ప్రయాసపడడం అంటే నీ బ్రతుకులో దాన్ని పట్టుకోవడం కోసం ఎంత అవసరత ఉందో అంత ఎఫర్ట్స్ దాన్ని పెట్టడం కోసం నువ్వు ప్రయాసపడమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వది పోరాడుము, ఫైట్ విత్ ఇట్. దాంతో నువ్వు పోరాడాలి. ఈ 3 విషయాలు నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు పోరాడాలనే మాటలు జ్ఞాపకం చేస్తూ, ఎందుకు ఇలా చేయాలి తిమోతి అంటే, నువ్వు ఒక ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఏం ఒప్పుకోలు ఒప్పుకున్నావు? నేను నిత్య జీవాన్ని చేపట్టడానికి, నేను ఆ బ్రతుకులో ఒక క్రొత్త విధానాన్ని వెంబడిస్తున్నానని అనేక మంది ముందు నువ్వు ఒప్పుకున్నావు. నిత్య జీవం కోసం అంటూ ఇందులోకి అడుగు పెట్టావు కాబట్టి దాన్ని సాధించడం కోసం నీవు పనులు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎందుకు ప్రభువులోకి వచ్చామంటారు? ఎందుకు సంఘంలోకి వచ్చామంటారు? ఎందుకు మారు మనసు పొందామంటారు? ఎలాగోలాగా దేవుణ్ణి నమ్ముకొని ఈ లోకంలో సుఖంగా బ్రతికేసి మన కాలం అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఇస్తే పరలోకంలో బెస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో వచ్చుంటే అలా జరగదండి. ఈ లోకంలో నువ్వు ప్రభువును వెంబడించి జీవిస్తున్న జీవితంలో నువ్వెందు నిమిత్తం పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్టు బ్రతకకపోతే, ఆ పిలుపుకు తగ్గట్టు జీవించకపోతే నువ్వు కోరుకున్న స్థానాన్ని పొందుకోవడం జరిగే పని కాదు. మనకు బాగా తెలిసిన మాటే, ఆ దినమంది అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా అని వారు మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమన్నా తెలుసా? ఓకే మీరు చేసిన కరెక్టే అని వారిని అక్రిడేట్ చేయలేదండి. ఏమన్నాడంటే, అక్రమము చేయువారులారా నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, నా ఎదురును తొలగిపోండి అన్నాడు. ఏం అక్రమం చేశారు వాళ్ళు? వాళ్ళు చేసిందంతా ఆయన కోసమే చేసినట్టు కనిపిస్తుంది కానీ ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఏర్పాటు చేసిన నియమంలో వారు కొనసాగలేదు అని ఆలోచన చేద్దాం. దేవుడు ఏర్పాటు చేసిన నియమంలో కొనసాగడనే మాటకు ఇలా చెప్తాను నేను, లివ్ టు లివ్. ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే, అప్పుడు నిత్యము బ్రతకడం కోసం బ్రతకాల. ఇప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు నిత్యము బ్రతకడం కోసం బ్రతకడం అంటే ఇలా కూడా చెప్పవచ్చు, డై టు లివ్. లోక సంబంధంగా నువ్వు చచ్చిపోకపోతే, లోక సంబంధమైన వ్యామోహాలు విడిచిపెట్టకపోతే, లోక సంబంధం నీ గుణాన్ని మార్చుకోకపోతే, పాతదాన్ని విడిచిపెట్టకపోతే నూతనత్వాన్ని పొందడం జరిగే పని కాదు. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారే క్రమంలో అది ఆ కక్కున్ అనేటువంటి అది కట్టుకున్న గూడులో అది పడే ప్రయాస ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. అసహ్యకరమైనటువంటి ఆ వెంట్రుకలతో చూడగానే కంపరం పుట్టించే గొంగళ పురుగు 14 రోజులు ఆ గూడులో ఉండి ఆ గూడు చీల్చుకొని బయటికి రావడం కోసం పడే ప్రయాసలోనే అది అద్భుతమైన సీతాకోక చిలుకగా మారిపోయి బయటకు వస్తుంది. అంతేకాదు, గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అది చెట్లను ఆకులను తిని వాటిని పాడు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. సీతాకోక చిలుకగా మారిన తర్వాత అదొక పువ్వు మించి మరో పువ్వు మీదకు వాలుతూ ఆ పుష్పాల జాతిని వృద్ధి చేస్తూ ఉంటుంది. అంతేకాదు, అది తేనెను తీసుకొని ఆ పువ్వుల యొక్క లైఫ్ను ఎక్స్పాండ్ చేస్తుంది. ఆ పువ్వులు కాయలుగా లేక విత్తనాలుగా మారడానికి ప్రయత్నం చేస్తుంది. తన జాతిని కూడా వృద్ధి చేయగల గుడ్లు పెడుతుంది. మనం మారనంతకాలం, గొంగళ పురుగులుగానే ఉన్నంతకాలం, మన పాత జీవితంతో ఉన్నంతకాలం ఎన్నో కొత్త సంవత్సరాలు వస్తాయి పోతాయి. డిఫరెన్స్ ఏంటంటే, సంవత్సరం అంతా మామూలుగా ఉంటాం, కొత్త సంవత్సరం లైటింగ్ పెట్టుకుంటాం, అంతే తేడా. ఈ లైటింగ్ కాదు మనకు కావాల్సింది. మన బ్రతుకుల్లో ఇల్యూమినేషన్ కావాలి. మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. అందుకు పాత స్వభావాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టిన వారం కావాలి. ప్రభువుని ప్రియమైన వారులారా, ఒకటి ఒప్పుకున్నాం నిత్య జీవం కోసం అనేది గుర్తుపెట్టుకుందాం. రెండవది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో విశ్వాస వీరులుగా పితరులుగా చెప్పబడిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కోసం రాయబడిన మాట మనందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్పుకుంటాం. 13వ వచనం ఇలా ఉంది, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి.
విశ్వాసంగా బ్రతకడమే కాదండి, విశ్వాసంతో చనిపోవడం కూడా ఇంపార్టెంట్. చాలామంది మంచి జీవితాన్ని జీవిస్తారు, కడవర దినాల్లో విశ్వాసాన్ని వదిలేస్తారు నిర్లక్ష్యంగా. నేను చాలామందిని చూశాను, బ్రతుకులో చాలా ఆర్భాటంగా, యవన కాలంలో చాలా ఉత్సాహంగా ఉంటారు, ఆ దశ దాటగానే బలహీనపడిపోతారు. నడి వయసులో సంఘంలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఆ దశ దాటగానే కొంచెం నిర్లక్ష్యం వచ్చేస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో కొంతకాలం బాగానే ఉంటారు, ఆఖరి దినాలకి మందిరం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఎలాగోలాగా జీవితాన్ని నెమ్మదిగా ముగింపు తెచ్చేస్తారు. కానీ దినాలు గడుస్తున్న కొలది ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ కొత్త సంవత్సరం మొదటి ఆరాధనలోనే మనం బ్రతుకుతున్నది విశ్వాసం మీద, చూస్తూ నడుస్తున్నది విశ్వాసానికి కర్తని. మనం మరణించినప్పుడు కూడా దృఢమైన విశ్వాసం గలవారమై, నేను ఖచ్చితంగా ఎదురు చూసిన పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పగలిగేటువంటి నిశ్చయతతో మరణించే వారం కావాలి. వారు యాత్రికులము అని ఒప్పుకున్న కారణం చేత ఆ విశ్వాసం వారిని వెంబడించింది. ఇది అక్కడ మాటకు అర్థం. ఏమని ఒప్పుకోవాలి? యాత్రికులం, వీఆర్ ద స్ట్రేంజర్స్, వీఆర్ ద వోయేజర్స్, వీఆర్ ద ఫారినర్స్. ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళిపోతూ ఉంటాం, స్థిరంగా ఉండం, ఇవాళ ఇక్కడ రేపు ఎక్కడో అనేది యాత్రికుని మనస్థితి. దేవుడి దేవాల మనకు ఆ స్థితి ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే మనం ఇక్కడే, మనకి ఇదే, నేనేంటో తెలుసా, నేనేం చేయగలనో తెలుసా. ఇంక నీ బ్రతుకులో టోటల్గా పాద్దే, ఇంకొత్త సంవత్సరం ఎక్కడి నుంచి రావాలా? నువ్వేం చేసినా ఈరోజు నీ జీవితంలో ఉన్న స్థితిగతులు రేపు ఉండవు అనే సంగతి ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రభు ఆయుష్ ఇస్తే, యాకోబు అంటాడు కదా, నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏపాటిది? మీరు దేవుని చిత్తం అయితే ఇది అది చేద్దాం అని చెప్పుకోవాలి. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టేసి మనం చేసింది మనకు నచ్చింది దేవుని చిత్తం అని కవరింగ్ ఇచ్చే అంటే మేధావులు మనం. దేవుని చిత్తం నచ్చదు కొన్నిసార్లు, దేవుని చిత్తం మనకి ఒప్పుకోవడానికి ఇష్టపడదు, దేవుని చిత్తం అంగీకరించడానికి కుదరదు, దేవుని చిత్తం గాయాన్ని కలిగిస్తుంది. అయినా దాన్ని వెంబడించి నడవడం. అబ్రహాము తన కుమారుని మోరియా పర్వతం తీసుకెళ్లడంతో సమానం. అబ్రహాముకు నచ్చదది, కానీ దేవుని చిత్తం బలవంతంగా నేను తీసుకెళ్ళాడు. గుండె రాయి చేసుకొని కత్తి పైకి ఎత్తాడు. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఏం చేద్దాం? యాత్రికులము, పరదేశులము అని ఒప్పుకుందాం. ఇది మన ఐడెంటిటీ, మన యాత్రికులం. నిత్యజీవం కోసం సిద్ధపడడానికి వచ్చాం, ఇది మన ఐడెంటిటీ. ఇంకో మాట చెప్పనా, మన ఐడెంటిటీ ఏంటో తెలుసా? రోమాపత్రికలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో భక్త పౌలు ఈ యాటిట్యూడ్, ఈ మైండ్ సెట్ మన జీవితాల్లో కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి అదంటే ఇలా చెప్తా ఉంటాడు, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఏమని ఒప్పుకోవాలి? మేము చంపడానికి మందలోకి సొరబడే తోడేళ్ళం, చీల్చి చెండాడే సింహాలం. పల్లెటూళ్ళు ఎలా చెప్తారు, మావాడు కేకహే, మావాడు పులేహే అంటాడు, చాలా మురిసిపోతూ ఉంటాడు. ఏమంటే కేక అంటే మెంటలోడు అని అర్థం. దానికే ఆడేదో అవార్డులాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మనం కూడా ఒరిజినల్గా ఏమై ఉన్నామో మర్చిపోతాం, లేని దానికోసం ఆర్భాటంతో ఊగిపోతూ ఉంటాం. మనం ప్రభు నిమిత్తము వధించబడ్డానికి సిద్ధపరచబడుచున్న బలి పశువులం. ప్రభు నిమిత్తం దేనినైనా భరించడానికి సిద్ధం కావాలన్న మైండ్ సెట్ నీకు ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆలోచన చేయండి, బలి అర్పణకి ఏం కావాలి? పశువులు కావాలి, పరిశుద్ధ జంతువులు, పరిశుద్ధ పక్షులు కావాలి. ఏంటవి? దేది నెమరు వేసే లక్షణం ఉంటుందో, దేనికి 2 గిట్టలు చీలి డెక్కలు చీలు ఉంటాయో అది బలికి పనిచేస్తుంది. అంటే ఈరోజు నిరంతరము విన్నదాన్ని మరలా గుర్తు చేసుకునే గుణం ఎవరికుందో అది నెమరు వేయడం. ఎవరు అడ్డగోలుగా నడవకుండా క్రమంగా నడుస్తారు. గిట్టల చీలింది కొండల మీద, గుట్టల్లోనూ ఇసుకలోనూ పరిగెత్తాలంటే కుదరదు. 2 గిట్టల మధ్య ఇసుక రాళ్ళు దూరిపోయి నడకను అడ్డగిస్తూ ఉంటాయి. అందుకే గిట్టల చీలింది అక్రమంగా నడవదు. కాబట్టి అక్రమంగా నడవని వ్యక్తిత్వం, నిరంతరము దేవుని కృపను, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ధ్యానించే గుణం ఉన్నవారు బలికి అర్పణ, వాళ్ళు చేసే ఆరాధనే అంగీకార యోగ్యం అవుద్ది. కొంచెం కష్టంగా ఉందా? అయినా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఆరాధన అంగీకార యోగ్యం అవుద్ది? నాకు పాటలు వచ్చు కాబట్టి నేను పాడేస్తే అంగీకార యోగ్యం అవ్వదు. నాకు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు కాబట్టి వాయించేస్తే కుదరదు. నాకు గంభీరమైన స్వరం ఉంది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం ఎలాగా లేదు నెక్స్ట్ నేనే అనుకొని పాడేసినంత మాత్రాన కుదరదు. పాడేవాళ్ళు, ప్రభును స్తుతించేవాళ్ళు, చేతుల పైకెత్తి ఆరాధించేవాళ్ళు ఈ 2 లక్షణాలు కలిగి ఉండాల. అదేంటంటే, నేను వదకు సిద్ధమైన
గొర్రె అంటే ఎవరు చంపేస్తారని కాదు, నేను బలి అర్పణకు చేయబడ్డానికి, బలిపీఠం మీద వెళ్ళడానికి అర్హునుగా ఉన్నవాడనే. ఐ యామ్ క్లీన్ యానిమల్, పరిశుద్ధమైన జంతువు. నేను బలికి పని చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రాత్రి వాచ్ నైట్లో ఉన్నారో, ఉన్నవాళ్ళు ఎంతమంది 2023లో మీ మెరిట్స్ డిమెరిట్స్ జ్ఞాపకం చేసుకున్నారో, అందులో పాస్ ఫెయిలో ఎవరు ఆలోచించారో, ఫెయిల్ అయిపోయినవన్నీ గుర్తు చేసుకొని ఒకసారి క్షమించే ప్రభు అనకుండా ఈసారి పాస్ అవుతాను ప్రభు అని ప్రార్థన చేశారో, వాళ్ళు బలికి యోగ్యమైనటువంటి జంతువులుగా మారిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చీలిన గిట్టలు దీన్ని గుర్తు చేస్తున్నాయి. కనుక ప్రియులారా, ఇది ఒప్పుకుందాం, మనము బలి అర్పణ కోసం సిద్ధపరచబడుచున్న వారం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట చెప్తాను ఈ పాయింట్ మీద. అదేంటంటే, ఈరోజు సంఘాల్లో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మేలుల కోసం, ఆశీర్వాదాల కోసం ప్రభువుని వెంబడించి వస్తున్నాం మనం. ఏ చిన్న కష్టం ప్రభువులో ఉన్నప్పుడు వచ్చినా ఓర్చుకోలేని గుణం అంతకంటే ఎక్కువే ఉంది. సహించలేని గుణం, భరించలేని గుణం, శ్రమను తట్టుకోలేని గుణం ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘము శ్రమ పడకుండా సంపూర్ణతకు రాదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం అప్పులు చేసేసి ఇబ్బంది పడిపోయే శ్రమలు కాదండి, మనం నోరు జారేసి ఆళ్ళేలా తిట్టేసి తెచ్చుకున్న గొడవల శ్రమలు కాదండి. నీ మట్టుకు నువ్వు భక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అన్వాంటెడ్ పెరిల్స్, అన్వాంటెడ్ ట్రబుల్స్, అన్వాంటెడ్ సఫరింగ్స్ ఏవి నీ బ్రతుకులోకి వచ్చినా కంగారు పడిపోకూడదు. ఎందుకంటే మనం ఆయన సొత్తు, మనకు వచ్చే వాటన్నిటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయిందే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపొస్తలుల కార్యాలలో ఆ కాలపు భక్తుల యొక్క పరిస్థితి, ఆ కాలపు భక్తుల యొక్క స్వభావం ఎలా ఉందో ఒక మాట చూడండి. 5వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన మాట త్వరగా చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింటా మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తరచుగా దేవుని మాటలు ప్రకటించడానికి సంచారాలు చేస్తూ ఉంటాం కదా. నాలాంటి వాళ్ళు మా కప్పే సాలువారిని తెస్తే సంవత్సరానికి ఒక సాపెట్టేయచ్చు. వాళ్ళకి అదే సరదాను, సాలువా కప్పితే పాస్టర్ గారిని కనపరచం అనుకుంటారు. నేను చెప్తాను, దండం పెట్టి నాకు ఎవరిని సాలువాలు కప్పనివ్వను. దీనికి అర్హులం కాదయ్యా, మేము చేయాల్సిన పనే చేస్తున్నాం. మేమేదో వచ్చి దేవుని మాటలు చెప్పడానికి ఎన్నికలేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించి మీలాంటి వాళ్ళు మా సంఘంలో చెప్పు అని పిలుస్తున్నారు. నేను చెప్పి పైగా మీ దగ్గర ఏదో కానుక తీసుకొని వెళ్ళిపోతా ఉంటాను. ఇందులో నాకు గౌరవం ఎక్కడది? నేను దినసరి కూలోని, ఈ ఘనతకు అర్హుణ్ణి కాను. ఈ మైండ్ సెట్ మనలో ఎంతమందికి ఉంటుంది? జనరల్గా ఆలోచించండి చూద్దాం. నేను ఎంత చేస్తే నన్ను గుర్తించరా, నేను ఎంత చేస్తే నన్ను కనీసం ఒక మాట చెప్పరా, ఎంత చేస్తే ఓ చప్పట్లన్నా కొట్టించరా. అర్థమవుతుందా? అన్ని బొకేలు తెచ్చారు కదా, 4 పక్కనే ఉండిపోయాయి కదా, పిలిచి నాకు ఒకటి చేతిలో పెడితే అలా మూట ఏం పోయింది? బొకే చేతిలో పెడితే నీకేం మూట వస్తుంది చెప్పు? అంటే లోపల ఎక్కడో ఏముండిపోయిందండి? ఘనతకు పాత్రలు అనుకుంటున్నాం కానీ ప్రభువు నిమిత్తము శ్రమ పడ్డానికి పాత్రులము అనే విషయం మనకి అర్థం కాలేదు. ఐడెంటిటీ అది. అవసరమైతే ప్రభువు నిమిత్తము శ్రమ పడ్డానికి దేవుడు మనకిచ్చిన భాగ్యముగా ఎంచుకొనవలసిన వారంగా ఉన్నాం. ప్రభువునది ప్రియమైన వారలారా, దైవ లేఖనంలో రాయబడిన మాటలు అంత స్పష్టంగా ఉన్నాయి. చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో క్రింద నుంచి 4వ వర్ష చూస్తున్నాను నేను. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమే కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము, ఎవరైనా చూస్తున్నారా బైబిల్లో? నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. వీఆర్ అపాయింటెడ్ టు సఫర్. ఇది నీ ఐడెంటిటీ. ప్రభు నిమిత్తము నువ్వు శ్రమపరచబడి, ప్రభు నిమిత్తము నువ్వు నిందించబడి, ప్రభు నిమిత్తము అద్భుతమైన సాధనంగా మారడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చైనా మేడ్ సెరమిక్ వెసల్స్ మీరు ఎప్పుడైనా చూసుంటే, చూడబెట్టి మీ అందరిలో ఉంటాయి, బుద్ధి లేక నేను ఎలా మాట్లాడుతున్నాను కానీ, అవి ఎంత సుందరంగా ఉంటాయో, ఎంత చక్కని డిజైన్తో ఉంటాయో, ఖరీదైనవి కూడా. అది ఊరికే పడేస్తే పగిలిపోద్ది, చాలా అపురూపంగా వాడుకోవాలి. కానీ తయారు చేసే విధానాన్ని మీరు చూస్తే, రోడ్డు మీద 50 రూపాయలకు 6 కప్పులు అమ్మేస్తాడు, 5 రూపాయలు కప్పు అమ్మేస్తాడు. అది సెరమికే. మన ఇంట్లో ఉన్నది ఒక కప్పు సెట్టు 4000 5000 ఉంటుంది.
అది సెరమికే. ఏం డిఫరెన్స్? సేమ్ మట్టి, సేమ్ ప్రాసెస్, కానీ అది కాల్చబడే విధానంలో చాలా డిఫరెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా చెక్ చేయండి యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ. చైనా మేడ్ ఆ గ్రాసరీస్ ఎలా తయారు చేస్తారో పిచ్చెక్కిపోతుంది మనకి. ఒక మట్టికి ఇంత ప్రిపరేషన్ అవసరమా? అంత కాల్చబడి, అంత సిద్ధపడి, అంత క్వాలిటీ కంట్రోల్ చేయబడింది కాబట్టి అంత ఖరీదైన ఇళ్లల్లో అంత ఖరీదైన వ్యక్తులకు సేవ చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తారా? మనకేమో ఇంత పిసరు బాధ రాకూడదు. అవార్డులు, రివార్డులు, మెడల్లో ఏమండి ఇవన్నీ మన ప్రభు దగ్గర నుంచి బోల్డ్ అని వచ్చేయాలి. కుదరదండి. నెంబర్ 1, వీ హ్యావ్ టు కన్ఫెస్ దట్ వీఆర్ అపాయింటెడ్ టు సఫర్. అందుకు నువ్వు అర్థం చేసుకొని నీ ఐడెంటిటీ పోగొట్టుకోకుండా, కష్టం వచ్చిందనుకోండి ఇది నాకు రావాల్సిందే కదా అని ఫీల్ అయితే నువ్వు గెలుస్తావు. నీ బ్రతుకులు అవమానం వచ్చిందనుకోండి, ప్రభు నిమిత్తమే కదా ఇది నాకు రివార్డే అనుకుంటే నువ్వు గెలుస్తావు. ఏదైనా నాది అని సెటిల్ అయిపోయి ఫీలింగ్ వచ్చిందనుకోండి, నేను పరదేశిని కదా, ఏముంది ఇక్కడ నాకు ఎవరేమనుకుంటే ఏంటి, ఈరోజు రేపు వదిలి వెళ్ళిపోవాలి కదా అని ఫీలింగ్ నీ మనసులోకి వచ్చిందనుకోండి, అప్పుడు అందరినీ మనం సమానంగా ప్రేమగా చూడగలుగుతాం. ఈ ఒప్పుకున్నాం ప్రియులారా. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండవది కల్టివేట్. వీ హ్యావ్ టు కల్టివేట్ ద డివోషనల్ లైఫ్ అండ్ ద డిసిప్లిన్ లైఫ్. ఒప్పుకున్నవాడు ఇష్టానుసారంగా బ్రతకడం కుదరదండి. వాడు జీవితాన్ని సేద్యము చేయాలి. కల్టివేషన్ అనే మాటకు అర్థం సేద్యము చేయుట. సేద్యం అంటే అడ్డగోలుగా నీకు నచ్చినప్పుడు విత్తనాలు వేసేస్తానండి, నాకు నచ్చినప్పుడు కోత కోసేస్తానండి అంటే ఏముండదు అక్కడ. విత్తనాలు వేయాల్సిన టైంలో విత్తనాలు వేయాలి, నీరు కట్టాల్సిన టైంలో నీరు కట్టాలి, కోత కొయ్యాల్సిన టైంలో కోత కొయ్యాలి, ఎరువులు వేయాల్సిన టైంలో ఎరువులు వేయాలి. కుదరదండి ముందు ఎరువులు వచ్చేసాయి కాబట్టి వేసేస్తానండి, కొడవలు రెడీగా ఉంది కాబట్టి ముందు కోసేస్తానంటే గడ్డి కూడా ఉండదు నీకు. ఆ వ్యవసాయాన్ని ఎప్పుడు ఏది ఎలాగ చేయాలో అలాగే చేయాలి. మనము కూడా భక్తి జీవితంలో ఈరోజు భక్తులు మనం చెప్పుకునేవారు చాలామంది భక్తి సాధకము చేయని వారే ఎక్కువ మంది ఉన్నారు. నా మాట అర్థమవుతుందంటారా? భక్తులు మేము చెప్పుకునే వాళ్ళు చాలామంది భక్తిని సాధకము చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందుచేత వారి బ్రతుకులో ఏమీ కనబడదండి. మొట్టమొదటగా దేన్ని సాధకం చేయాలి? నేను సులువుగా చెప్పేస్తాను, సమయం అయిపోతుంది. పరిశుద్ధతను సాధకం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేన్ని? పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఏంటో మనకు తెలియాలి. అంటే ఎప్పుడు తెల్లబట్టలు వేసుకొని ఎప్పుడు హల్లెలూయా అనుకుని ఉనుకుపోవడం కాదు. పరిశుద్ధ అంటే ప్రత్యేకమైన జీవన విధానం. అందరిలా కాకుండా, లోకంలా కాకుండా, నీ చుట్టూ ఉన్న నీ కొలీగ్స్లా కాకుండా, నువ్వు దేవుని బిడ్డవు గనుక నువ్వు ప్రవర్తించాల్సిన విధానం ఒకటి ఉంది. నువ్వు దేవునితో సహవాసం చేయాల్సిన విధానం ఉంది. నీకు నువ్వే నీ జీవితాన్ని నియంత్రించుకోవాల్సిన విధానం ఉంది. నీ మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, అలవాట్లలోను, ప్రార్థనలోను, విశ్వాసములోను ఒక క్రమబద్ధమైన నియమాన్ని వెంబడించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద అంశం. వాస్తవానికి నువ్వు సెపరేట్ అనే ఫీలింగ్ నీకు రావాలి. నేను అందరిలో కలిసిపోవడానికి లేదు. నేను అప్పుడప్పుడు చెప్తాను, అహస్వేరోషు సంస్థానంలో హామాన్ని ఆ రాజు హెచ్చించి అందరూ హామానికి కనబడగానే నమస్కారం చేయాలి మోకాళ్ళ మీద అని చెప్పాడు. అందరూ నమస్కారం చేస్తున్నారు, మొర్దెకై నమస్కారం చేయలే. మొర్దెకైని అడిగారు, ఏమయ్యా రాజ్యాజ్ఞకు నువ్వు లోపడవా అంటే మొర్దెకై అన్నాడు, ఆర్థరైటిస్ వచ్చిందండి, మోకాళ్ళు లొంగు, అందుకే మోకాళ్ళు వేయలేకపోయినా అన్నాడా? మీరు చెప్పండి ఏమన్నాడు? ఏమండి ఇంతకుముందు అయితే కనబడిన అందరికీ మోకాళ్ళ మీద దండం పెట్టేస్తానండి, ఇప్పుడు మోకాళ్ళు వంగట్లేదు, బాత్రూంలో జారి పడిపోయినా అన్నాడండి. ఏమన్నాడు? నేను యూదుడను గనుక ఆ పని నేను చేయజాలను అన్నాడండి. ఆ ఒక్క మొక్క 50 మూరలు 150 మూరలు ఉరికోయి తెచ్చేసింది. అందరితో పాటు దండం పెట్టేస్తే పోను కదా. కానీ తనకు అర్థమైంది, నేను యూదుడను గనుక, నేను షూషను కోటలో ఉన్న యూదున్నే, బబులోను రాజ్యంలో ఉన్న యూదున్నే, యెరూషలేములో ఉన్న యూదున్నే, నేను ఎక్కడున్న యూదున్నే, నా బుద్ధి మారడానికి వీల్లేదు. ఇట్స్ కాల్డ్ యాజ్ హోలీనెస్. ఇది సాధకం చేయాలి కష్టమైన. నేను దేవుని ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పుకున్నాం, ప్రభు చేస్తని చెప్పుకుంటున్నాం. అందులో రాకడ కూర్చున్న యాంగ్జైటీ మనకి ఎప్పుడు వస్తుందంటే ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు వచ్చినప్పుడే వస్తూ ఉంటుంది. కరోనా వస్తేనో ఉక్రెయిన్ వస్తేనో ప్రభు చేతను అనుకుంటా, తగ్గగానే మళ్ళీ ప్రభు ఇంకా రాళ్లే మధ్యలో ఆగిపోయి అనుకుంటున్నాం మనం. అందుచేత పరిశుద్ధత సాధకం చేయడం కుదరట్లేదు. ఆ ఎమర్జెన్సీని ఎప్పుడు ఫీల్ అవుతున్నావు అనుకోండి, ప్రభు వస్తారా నాకు తెలియదు కానీ నువ్వు పోయేది మాత్రం గ్యారంటీ కదా. ఇవాళ రేపు వెళ్ళక తప్పదు కదా. ఒకవేళ ఎప్పుడు వెళ్తామో తెలియనప్పుడు ఎప్పుడూ రెడీగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? అందుకని ప్రియులారా, మన హృదయాల్లో ఆలోచన చేద్దాం.
నేను పరిశుద్ధతను అభ్యాసం చేయాలి. ఎందుకంటే హెబ్రీ 12:14 ప్రకారం పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడలేడు. ఆ పరిశుద్ధ మన జీవితాల్లో పోయేలా చేసేది ఏంటో చెప్పనా? అక్కడ ఒక చిన్న మాట ఉంది. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పరిశుద్ధతను కోల్పోయేలా చేసేటువంటి, ప్రభువుతో మనకున్న బంధాన్ని తెంపేసేలా చేసేటువంటి మన నిర్లక్ష్య వైఖరిని అక్కడ భక్త పౌలు నేర్పిస్తూ 10వ అధ్యాయంలో అంటాడు కదా. ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిని మీకు తోచును. 3 మాటలు ఉన్నాయి. 1, నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచడం. 2, దేవుని కుమారుని పాదములతో తొక్కడం. 3, కృపకు మూలగము ఆత్మను తిరస్కరించడం. ఇవి చాలా పెద్ద మాటలండి. ఒక మనుషుడు, నువ్వు కొనబడ్డానికి కారణమైన రక్తం ఒకటి ఉంది. నిష్కల్మషమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడ్డామని చెప్పుకుంటున్నాం. సిలువలో బలైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడ్డామని చెప్పుకుంటున్నాం. ఒప్పుకొని బాప్తిస్మాలు పొందుతున్నాం. అయితే ఆ ఒప్పుకోలు నీ బ్రతుకులో నువ్వు కొనబడ్డావు, కడగబడ్డావు అనే సంగతి తెలిసి కూడా కాని పని చేస్తా ఉంటే నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాం? మనం అపవిత్రమైన దానికి ఎంచుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుకు స్నేహితులమని చెప్పుకుంటూ, ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి నా ప్రియుడు యేసును పాడుకుంటూ, ప్రభువుతో పరలోకంలో ఉంటామని కళ్ళగంటూ, యేసు గుణాలు కొంచెం కూడా జీవితంలో లేకపోతే యేసును పాదములతో తొక్కుతున్నట్టే. నిబంధన రక్తంలో నిలుచుండు, యేసుతో స్నేహం కలిగి ఉండని నిరంతరము పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నర్ వాయిస్గా నీ అంతరంగంలోంచి నువ్వు తప్పటడుగు చేస్తున్న ప్రతిసారి నీతో మాట్లాడుతూ ఉంటే అసలు అని నెట్టేస్తానని చూసారా? కృపకు మూలం ఆత్మను తిరస్కరిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. చేసిన ఒప్పందంలోంచి జారిపోయేవాళ్ళు, యేసు గుణాలను అలవాటు చేసుకోకుండా ఆయనకు కాబట్టి సరిపోయిందని మనకెక్కడ అనుకొని సరిపెట్టుకొని సొంత సర్టిఫికేట్లు ఇచ్చుకునేవాళ్ళు, ఇక నీ బ్రతుకులో నేను ఒప్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యంగా తిరస్కరిస్తున్న వాళ్ళు, ఇలా ఆలోచన చేయండి. పరిశుద్ధులు ఎలా అవుతారు? నేను ఆశపడుతున్నాను ఇక్కడ చేరిన వారిలో ఎవరు అలాంటి వారు ఉండకుందురుగాక. ఆమేన్. మన బ్రతుకులో పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆశపడే వాళ్ళంగా సాగిపోదాం. 2వది, ప్రేమను సేద్యము చేయాలి. దేన్నండి? కొరింథీ 1 పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ప్రేమ కలిగి యుండుటకు ఓసారి ప్రేమించడానికి ప్రయాసపడక్కర్లేదండి. ఓసారి మీరంటే ఇష్టం అని చెప్పడానికి ప్రయాసపడక్కర్లేదండి. ప్రతిరోజు ఒక వ్యక్తిని నువ్వంటే నాకు ఇష్టం అని హృదయపూర్వకంగా చెప్పడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే నేను ఇష్టం అని చెప్పినప్పుడు సాయంకాలం వాళ్ళు పొడిసెత్తాడు. వాళ్ళు చేసినటువంటి ఆ రియాక్షను, మన బ్రతుకులో జరిగిన యాక్షను వాళ్ళ మీద ప్రేమను చంపేస్తూ ఉంటుంది. నిన్న హృదయాన్ని గాయపరిస్తే ఉదయాన్నే నేను ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంత కష్టమో తెలుసా అండి? ఎంత కష్టమో తెలుసా? ఆయనతో భోజనం చేసి మధ్యలో లేచి వెళ్ళిపోయి 30 రూపాయలు బేరం పెట్టేసుకొని వచ్చినోడిని, చెల్లికాడ నువ్వు చేయి వచ్చింది చేయని చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా అండి? ఈరోజు మనందరి జీవితాల్లో సంవత్సరాల తరబడేవో మనసులో పెట్టేసుకుంటా ఎవరి మీదో. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు సుమా, జనరల్గా చెప్తున్నాను. మన గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయాసపరిచిన వాళ్ళు ఉన్నారు, మనస్పర్ధలు ఉన్నాయి. కానీ ప్రేమను అభ్యాసం చేయకపోతే ప్రేమ రాజ్యానికి ఎలాగెళ్తామండి? నాకు అర్థం కాదు. పరలోక రాజ్యానికి ఎలాగెళ్తామండి? సింపుల్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం, బాడీ యాక్సెప్ట్ చేయకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఉపయోగం ఏంటండి? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం, బాడీ యాక్సెప్ట్ చేయకపోతే, బ్లడ్ ఫ్యూజనింగ్ చేసాం, రక్తాన్ని ఎక్కించిన రక్తాన్ని బాడీ తీసుకోకపోతే ఈ పరిచర్య అంతా వేస్తే కదా. లక్షలు ఖర్చు పెట్టాం, అవతల వ్యక్తి ప్రాణాన్ని. మాకు తెలిసి మా సంఘంలో ఒక అమ్మాయి తన అన్నకు కిడ్నీ ఫెయిల్ అయిందని ధైర్యంగా ఆయన కిడ్నీ ఇచ్చేసింది. ఎంత త్యాగం చేసిందో నేను ఎప్పుడు ఆవిడ కోసం ప్రార్థన చేస్తాను. అన్న కిడ్నీ తీసుకున్న ఆవిడ కిడ్నీ రిజెక్ట్ అయింది, చచ్చిపోయాడు. ఈవిడికేమో సింగిల్ కిడ్నీతో మిగిలిపోయింది. దాని కాన్సిక్వెన్సెస్ భరిస్తా ఉంది. నేను ఈ సంవత్సరాంతంలో కూడా ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడను చూసి పరామర్శించి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ ఆయుష్కాలం దేవుడు పెంచుతాడు, నువ్వు చేసింది మంచి పని అని చెప్పొచ్చాను. నేను డోనర్ ఇస్తున్నాడండి, ఆ రిసీవరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా?
ప్రేమను పెంచడానికి కావలసిన పరిశుద్ధాత్మని యొక్క అపారమైన అభిషేకం మన మీద ఉంది. మనం రిసీవ్ చేసుకోకపోతే ఎలా? గుడిలో ఉన్నంతసేపు ఎంత భక్తిగా ఉండి గుడి గేటు దాటగానే ఆడిలాగా ఆదిలాగా ఈడిలాగా అని చెప్పే సంఘాలు లేవా? అప్పుడు మన ఆరాధన ఏమవుద్ది, మన పాటలు ఏమవుతాయి? ఒకవేళ నా వర్తమానం కొంచెం ఘాటుగా మీకు అనిపించడానికి ఇబ్బంది పడినాం. ఎందుకో చెప్పనా, మనం త్వరగా సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలనే గాక. మన బ్రతుకుల్లో మనల్ని మనం మలుచుకునవలసిన వారంగా ఉన్నాం. వీ హ్యావ్ టు కల్టివేట్ ద లవ్. ప్రేమను అభ్యాసము చేయాలి, నీతిని అభ్యాసం చేయాలి, యథార్థతను అభ్యాసం చేయాలి. అది సులువు వచ్చేసే కావండి, సింపుల్గా వచ్చేయవు. చూస్తే వచ్చేసినట్టు ఉంటాయి, చేస్తూ ఉంటే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఓసారి ఫెయిల్ అయిపోయింది కాబట్టి మన వల్ల కాదని వదిలేయకుండా మరలా పాస్ అవ్వడం కోసం ట్రై చేస్తే జనవరిలో కాకపోవచ్చు, మార్చిలో కాకపోవచ్చు, ఆగస్టులో కాకపోవచ్చు, కనీసం డిసెంబర్లో ఒకసారిన పాస్ అవుతాం కదా. మన జనవరిలో ఫస్ట్ వీక్లో తీర్మానాలు అన్నీ కప్పుడిపోతాయి. మీకు తెలుసు తెలీదా? నిన్న ఇవాళ చేసుకున్న తీర్మానాలు 7వ తారీఖు తర్వాత ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీరు సంవత్సరాల తరబడి నాన్ స్టాప్ డిఫీటర్స్. మనం ఎప్పుడు ఓడిపోవడమైనా గెలవాలని ఉండదా? అసలు దేవుని ఆశ ఏంటి మీకు చెప్పనా? దేవుని ఆశ ఏంటో చెప్పనా? యెహోషువ యెరికో మీద యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. ఆ ప్రక్కనే హాయి మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. ఎందుకని? ఓసారి గెలిచామనే తాపత్రయంలో, ఆశలో వద్దన చేశారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మనకు తెలుసు కాబట్టి. ఓడిపోయారు, 36 మంది చచ్చిపోయారు. వీరులందరూ వచ్చేసి భుజాలు విరుచుకొని తిరిగిన వీళ్ళు ఇప్పుడు వచ్చేసి దేవుని సందులో మొఖాలు నేల మీద పెట్టుకొని ఏడుస్తున్నారు. దేవుడు యెహోషువ ఎందుకు ఏడుస్తాలే, మీరు పైకి లేగండి, వద్దన్న దాన్ని మీలో దాచుకొని శాపగ్రస్తమైన దాచుకొని నా దగ్గర పడి ఎడితే ఏం లాభం అన్నాడా లేదా? ఆకానుని సంహరిస్తే తప్ప మరలా హాయి మీద విజయం రాలా. ఆ తర్వాత యెహోషువ ఎప్పుడు ఓడిపోలేదు. ఓసారి అమోరీలు 5 రాజులు యెరూషలేము దగ్గర మొదలుకొని అక్కడ చుట్టుపక్కల 5 దేశాల రాజులు అందరూ ఒక్కసారి యెహోషువ మీద యుద్ధానికి వచ్చేస్తే యెహోషువ ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. అక్కడ చిన్న సన్నివేశాన్ని చూపిస్తాను నేను, దైవలేఖల నుంచి మీరు చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. ఈ 5 రాజులు ఎవరన్నది 10వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉంటుంది. యుద్ధానికి వెళ్ళి గెలిచేశారు. గెలిచిన తర్వాత యెహోషువ ఏం చేశాడో ఈ మాటలు 24వ వచనంలో చూద్దాం. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. ఆ క్రింద ఉంది, యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండి మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయున నేను. ఇంటికెళ్ళి నిదానంగా చదవండి ఈ మాటలు ఒకసారి. ఓడిపోతున్న వాళ్ళకి దేవుని వైపు తిరిగి గెలవడానికి ఇష్టపడితే దేవుడిచ్చిన జయాలు ఎలా డెమాన్స్ట్రేట్ చేశాడు యెహోషువ. పిరుకుతో 5 రాజులు గెలవగలవా అనుకుంటే దేవుడు 5గురిని వీళ్ళకి అప్పగించాక యెహోషువ 5 రాజులు గుహలో కప్పెట్టేసి ఆ రాళ్లతో సాయంకాలం అందరినీ బయటికి తీసి కింద పడుకోబెట్టి యుద్ధానికి తనతో పాటు వచ్చిన యోధులందరినీ రమ్మని ఈ 5 రాజుల మెడల మీద మీ కాళ్ళు పెట్టండి అన్నాడు. చూడడానికి ఎంత దారుణంగా అనిపిస్తుందో, అనాగరికంగా కనిపిస్తుందో, కానీ కాళ్ళు పెట్టండి, ఎవరు మీతో యుద్ధం చేస్తారో వాళ్ళందరికీ దేవుడు ఇలాగే చేస్తాడు, మీరు దృఢంగా ఉండండి అన్నాడు. నేనేమంటానంటే ఓ చిన్న చిన్న విజయాలు మనకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సెలబ్రేట్ దట్ విక్టరీస్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి గెలిచావు, నువ్వు సాధకం చేస్తున్నావు, ఓడిపోయి వచ్చావు, ఇది గెలిచిందని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకొని శత్రువు మెడ మీద నేను కాలు పెట్టేశాను, నేను గెలవగలని కానీ చెప్పుకునే దమ్ము నీకు రావాలా. ఇంత ఆలోచన మనకెక్కడది? ఎవరన్నా పాస్టర్ గారిని ఎత్తిమేసి ఏంటి ప్రార్థన చేసేస్తే అవన్నీ మనకు వచ్చేస్తే చాలు, ఇవన్నీ మనం చేయక్కర్లేదు. షార్ట్ కట్లో మనం గులాబ్ జామ్ చేసుకున్నట్టుగా ఇన్స్టెంట్ ఆశీర్వాదాల కోసం తపన పడుతున్నాం. ఆశీర్వాదం వస్తే వచ్చిందేమో కానీ విజయాలు ఇన్స్టెంట్గా రావు. ఏ విజయం వెనకాలన్నా కఠోరమైన శ్రమ ఉంది, సాధకం ఉంది, పోరాటం ఉంది, దెబ్బలున్నాయి, గాయాలున్నాయి, రక్తం ఉంది. యుద్ధాల్లో గెలవడానికి ఎంత చేశారు కదా, ఎందుకు దేవుడు నేర్పిస్తున్నారు? పైగా ఆయన పేరేంటి? సైన్యములకు. అంటే అర్థం ఏంటో, మొత్తం ఆయన చేసేస్తాడు, మళ్ళీ ఏం చేయొద్దనా? నేను జయించానంటే పోరాడాను, మీరు జయించాలంటే ఏం చేయాలి? నా వెనకాల ఒకడు అంటాడు, ఏరా బాబు మారు మనసు పొందంటే నాకెందుకు అయ్యారు, మా ఆవిడ సెంగొట్టుకున్నా పరలోకం వచ్చేస్తాను అంటున్నాడు. వీడికి వాళ్ళ ఆవిడ సెంగొట్టుకుని అత్తారింటికి పోవడం బాగా అలవాటైపోయింది. సెంగొట్టుకుని అత్తారింటికి పోతే అల్లుడు కాబట్టి గారెలు బూర్లు ఒళ్ళు పెడతారు.
భార్య సెంగొట్టుకొని పరలోకం పోవడం కుదరదండి, ఎవడ కాలదే టికెట్. ఈ సంగతి మనకు అర్థం కాక చాలాసార్లు మా మిస్సెస్ మంచి ప్రార్థన చేస్తారండి. మరి నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయకుండా ఆటంకాలు పెడతావు, అంతే కదా. నువ్వు కూడా భక్తిని అభ్యాసము చేయకపోతే ఒకరి టికెట్ మీద ఇంకోళ్ళు వెళ్ళిపోవడానికి కుదరదు. ఇక్కడ ఎవరు టికెట్ ఆడదే. నీకు తగ్గట్టు నువ్వు నీ బ్రతుకులో సాగిపోయే వ్యక్తివి కావాలి. కనుక ప్రియులారా, మన జ్ఞాపకం చేసుకున్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు నేర్పించాడు. ప్రభు ఆశ కూడా అదేనండి. భక్త పౌలు గారు చెప్తారు రోమాపత్రిక 16వ అధ్యాయం, ఈ మాట నాకు చాలా ఇష్టం. రోమాపత్రిక 16వ అధ్యాయం మీరు చూస్తే పౌలు గారు సంఘానికి నేర్పిస్తున్నారు. ప్రభు ఆశ నీ పట్ల ఏముందో చాలా స్పష్టంగా గుర్తు చేస్తున్నారు. ఏంటి దేవుని యొక్క ఆశ నీ పట్ల అంటే 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కాళ్ళ కింద? చెప్పడానికి భయపడుతున్నారేంటి? సాతాను కాలుతో తొక్కుతాడు, పట్టేసుకుంటేనో మనల్ని. ఏమండి, దారిలో ఏంటో నిమ్మకాయలు మిరపకాయలు తలంటికలు కనబడితేనే కారు అంతా పక్క నుంచి తిప్పి వెళ్ళిపోతాం. అది కానీ తొక్కేస్తే ఏమైపోద్దేమోనని. ఇక సైతాన్ని ఎక్కడ తొక్కేయాలా? తొక్కితే కారుకే కదా, నీకేం అవ్వదు కదా. మన మనసులో గెలవాలనే తాపత్రయం. లేఖనం చెప్తుంది ఏంటో తెలుసా? ఇదిగో సాతానుని దేవుడు మీ కాళ్ళ క్రింద సాతానుని శీఘ్రముగా కాళ్ళ క్రింద చితక తొక్కించాలి. ప్రభు ఆశపడతా ఉంటే, ప్రభు నాకు కొంచెం కాళ్ళు నొప్పులు అయినా అది నువ్వే తొక్కేసి గెలిచేసాక నా మెల్ల అవార్డు వేసేయంటే ఎలాగా? కాబట్టి మనం ఏం చేద్దాం? వీ హ్యావ్ టు కల్టివేట్ ద రైట్యూస్నెస్, వీ హ్యావ్ టు కల్టివేట్ ద హోలీనెస్, వీ హ్యావ్ టు కల్టివేట్ ద లవ్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది. మూడోది ఏంటో తెలుసా? ఒకటి, ఒప్పుకున్నావు, బాగుంది, నువ్వెవరో నీకు అర్థం అవుతుంది, అలా బ్రతుకుతున్నావు. 2, బ్రతుకు తగ్గట్టు అభ్యాసం చేస్తున్నావు. మూడవది, అలా సరిపెట్టేసుకుని వెళ్ళిపోకూడదు. నాకు ఎవరితో సంబంధం ఉండదండి, నేను గుడికి వచ్చానా, ప్రార్థన చేసుకున్నానా, సందా వేసుకున్నానా, కుదిరితే పాస్ట్ గారికి ఇలా ఒకసారి సయ్యూపోయినా, అలా వెనక గేట్లోంచి వెళ్ళిపోయినా. ఎంతకాలం అలాగా? ఎంతకాలం? సంఘం అంటే 20 మంది 30 మందే కాదండి, సంఘంలో ఉండే అందరూ సంఘమే. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మూడవది, యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నీ వంతు ఏం చేస్తావు, అది ఎప్పుడు నీ మనసులోకి రావాలి. అప్పుడు గెలుస్తావు నువ్వు, అప్పుడు గెలుస్తావు. బాధ్యత లేనివాడు కాళ్ళు ఊపుకొని తిరుగుతాడు, బరువులు మోయినోడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. బాధ్యత బరువు భుజం మీద ఉందనుకోండి, బ్యాలెన్స్ తప్పకుండా నడుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చూడండి, కొంతమంది పిల్లలు దారిలో నడుస్తారు, స్కూల్ పిల్లలు సింగిల్గా చేతులు ఆ పుస్తకం ఊపుకొని ఒకళ్ళు ముడ్డుతో ఒకళ్ళ గుద్దుకొని నడుస్తారు. చూసారు ఎప్పుడన్నా మీరు? రోడ్ల మీద తిరుగుతారు కదా, బాగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఈపు మీద ఇంత మూట ఉంటుంది, చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది, ఈ చేతిలో ఒక బాటిల్ ఉంటుంది, వాళ్ళు ఉసూరుమని నడుస్తారు అలాగే. ఇద్దరు స్కూల్కి వెళ్ళిన డిఫరెన్స్ ఏంటంటే, వాడి చేతిలో ఒకటే పుస్తకం ఉంది, ఆడేదో అయిపోయిన ఫీలింగ్ ఉంది, ఇలా తిప్పుకుంటూ వస్తూ ఉంటాడు, ఇలా గుద్దుతాడు, ఏకేకలు పక్కపక్కలు. అవతల ఈపు మీద ఇంత మూట ఉంది, ఈ మూటలో వాళ్ళు చెప్పిన దరిద్రం అంతా ఉంది, ఇంటి పట్టుకెళ్ళకి ఇంకో 2 గంటల దాంతో యాతన పడాలా, ఇదంతా మనసులోకి వచ్చేసి ఎప్పుడు బస్సు వస్తుందా, ఎప్పుడు ఎక్కేద్దామని రా అని అడుగుతూ ఉంటారు. సింపుల్ అండి. భక్తిలో బాధ్యతలు మోసేవాడు తప్పటడుగు వేయడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భక్తిలో బాధ్యతాయుతంగా బ్రతికేవాడు పొరపాట్లు చేయడండి. ఏదో మేమే మొత్తం అంతా మోసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు చూసారా, వీళ్ళు చేసే ఆయన తప్పులు ఇంకెవరు చేయరండి. మీరు గమనిస్తే ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా? మనకు దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యాసంతో పాటు ఉపయోగించడం కూడా రావాలి. నేను సింపుల్ చేసి చెప్పేస్తాను. సంఘంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు, ఏ సంఘం అయినా. ఒకటి, ప్రభువు కోసం బలంగా భక్తిగా బ్రతుకుతారు, బలమైన కార్యాలు చేస్తారు. 2, బలంగా బ్రతుకుతారు, ఏ పని చేయరు. 3, బలంగానూ బ్రతకరు, భక్తిగాను బ్రతకరు, అలాగే ఉంటారు. అది మంచిదే. చాలాసార్లు ఈ మొదటి కేటగిరీ ఏమనుకుంటా తెలుసా? మేమే తోపు. తోపు ఎందుకు పనిచేద్ది? లోపల పూర్ణం లేకపోతే? మీరు చెప్పండి. బూర్ల దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఎవరు కిస్మిస్ కొండుకోలేదా? తోపు ఒక్కటి బూర్లు వేసి పెడితే ఎవడు తింటాడండి? మీరు చెప్పాలి. తోపుకి రిచ్నెస్ ఇచ్చేదో లోపల ఉన్న పూర్ణం. అవునా? రైట్. ఈ రెండో వాడు అనుకుంటాడు ఎప్పుడు, నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా, నీకోసం బాగా బ్రతుకుతున్నానయ్యా. మంచిదే,
వాడికి రావాల్సింది వాడుకుంటుంది. మూడోవాడు వాడు బలంగాను బ్రతకలేడు, భక్తిగా బ్రతకలేడు, కానీ గుడి వదలకుండా ఉంటాడు. ఎందుకంటే ప్రభువా నా బ్రతకాలనుంది, నా వల్ల కావట్లేదు, చెయ్యాలనుంది, నా వల్ల కావట్లేదు, నిన్ను వదిలేసి మాత్రం పోను, ఏమన్నా చెయ్యి, ఆఖరిని మిగిలింది ఏదో నాకు అన్నట్టు గుళ్ళో ఉంటాడు. నేనంటాను ఈ మూడోవాడు గ్రేట్. ఎందుకంటే బలంగా బ్రతికిన వాళ్ళు, భక్తిగా బ్రతికిన సీజన్లో ఉంటారు. భక్తిగా మాత్రం బ్రతికే వాళ్ళు తప్పటట్లు వేస్తారు. వదలకుండా దేవుని పట్టుకునేవాడు అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది లోపల పొంగిపోతున్నారు, అయితే నేనే గొప్ప అన్నమాట. మూడో కేటగిరీ రెండో కేటగిరీకి ఎక్కి రావాలి, రెండో కేటగిరీ మొదటి కేటగిరీ అవ్వాలి. కానీ మూడో కేటగిరీకి కూడా దేవునితో పని ఉంది అని చెప్తున్నాను. కానా వివాహంలో రాతి పాత్రలు ఉన్నాయా? మీరు చూసారా? ఎన్ని ఉన్నాయి? 6. ఎందుకున్నాయి అక్కడ? ఖాళీగా ఉన్నాయి. ఎందుకున్నాయి ఖాళీగా? పెళ్ళిలో అందరికీ పని ఉంటుంది కదా. పెళ్ళి అనగానే ఇప్పుడు క్యాటరింగ్లకి ఇచ్చేసి మనం ఫ్రీ అయిపోయాం, కానీ ఎంత పని అండి. చివరి నుంచి మనం చూసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంతమంది కష్టం ఉంటుందో, ఇంత చేసి ఇన్ని ఇష్టోరాలు పడుతూ ఉంటాం. ఓ వంట చేయాలంటే ఎన్ని ఇబ్బందులో. వంట చేసినప్పుడు చూడాలి, తెచ్చిన 4 గిన్నెలేగా 40 గిన్నెలు వాడతారు అక్కడ. ప్రతి పాత్రకి పని ఉంటుంది అక్కడ. అదేంట్రా 4 గిన్నెలతో అయిపోతే 40 గిన్నెలు అంటే ఏం చేయమండి, ఇంకా చాలలేదు గిన్నెలు అంటే. దేవుని ఇంట్లో ప్రతివానికి పని ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదివేసుకోండి ఇంటికి వెళ్ళి. ప్రతివానికి వాని యొక్క స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆత్మనిచ్చాడు. ప్రతివానికి పని ఉందండి. నాకేం లేదు అనుకోకూడదు. ఈ ఖాళీగా ఉండిపోయిన రాతి పాత్రలు వాళ్ళు పెళ్లిలోంచి దూరంగా ఎక్కడో పడేసి ఉంటే ఏమై ఉండేది ఆలోచించండి, చూద్దాం. ఒకసారి ఊహించుకోండి. ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి, దారికి అడ్డుగా ఉన్నాయి, తగిలి పడిపోతారు, దిష్టిలా ఉన్నాయి, దూరంగా పడేయన్న కూడా అక్కడే ఉంచారు. ఖాళీగా ఉన్న పెళ్లిలోనే ఉన్నాయి కాబట్టి ప్రభు నీళ్లు పోయమన్నారు. ఖాళీగా ఉన్న అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డానికి పాత్రలు ఉపయోగపడ్డాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వేం చేయబోతే పోయావు, గుళ్ళో బలలో కూర్చొని బల్ల నింపు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ ప్లేస్ నీదే. నీ ప్లేస్లో ఎవరిని కూర్చొని ఇవ్వకు. ఆదివారం క్రమం తప్పకుండా వచ్చి ఆ ప్లేస్లో కూర్చో. ఇవాళ రేపో ఎల్లుండో ఖచ్చితంగా 2వ మెట్టుకు ఎక్కెళ్ళేస్తావు. నువ్వు భక్తిగా బ్రతకడానికి ట్రై చేయి. భక్తిగా బ్రతికేవాడు బలమైన కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వెనక్కి తిరిగి చూడండి. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ 2023? ఏం చేసావు? సాక్ష్యం చెప్పావా? ఎక్కడైనా ఎవరికైనా వాక్యం చెప్పావా? ఎవరినైనా కాస్త బలపరిచి, ప్రోత్సహించి, కృంగిపోయిన వాళ్ళు ధైర్యం చెప్పావా? ఏమీ చేయలేవు. పరసలోంచి 4-5 గాంధీలు బయటికి పంపించి గాంధీ గారితో సేవ చేయించావా? ఏం చేసావు? పోనీ ఎవరి ఇంట్లో అన్నా ప్రార్థన పెడితే నువ్వేమీ చేయబోతే పోయావు. వెళ్ళి కూర్చొని హాయి చెప్పి భోంచేసి వచ్చావు. అట్లీస్ట్ భోజనానికన్నా వెళ్ళకపోతే ఎలాగండి? నేను ఒక మాట చెప్తున్నాను. మీ సంఘంలోంచి ఎవరైతే బయట సంఘాలకు వెళ్ళి పరిచర్య చేస్తున్నారో, సాక్ష్యం చెప్తున్నారో, సువార్త చేస్తున్నారో, ఈ సంవత్సరం దేవుడు మీరు బలంగా వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ధైర్యంగా వెళ్ళండి. నా ప్రభువు పని చేయడానికి భాగ్యం దొరికిందని వెళ్ళండి. ఎక్కడ మీ ఇమేజ్ని కనబరుచుకోకండి. ఎక్కడ మేము ఇది చెప్పకండి. యేసు ప్రభు ప్రేమను మాత్రం చెప్పండి. దేవుడు మీకు ఇచ్చే బహుమానాలు గొప్పగా ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో ప్రభు మనందరి కాళ్ళ క్రింద సాతానుని ఈ 2024 చితక దొక్కించాలనుకుంటున్నాడు. మన కాళ్ళు శుభ్రంగా ఉంచుకుందాం. అటు ఇటు నడుస్తూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఈ కాళ్ళు వాడుకోడు. ఈ పాదములు దేవుని సేవ కోసం, సువార్త ప్రకటించు అని పాదములు సుందరాలు. మరి ఎవడి పాదాలు అసుందరాలు? ఎవరు ఈ సౌందర్యం లేనివిగా ఉంటాయి? అంటే ఈ పాదాలు దేవునికి యుక్తముగాను వాడుకుంటే ఈ పాదాల కింద సాతాను చితక తొక్కిస్తాడు. దేవుని మహాదయలో ఉన్న మన బ్రతుకుల్లో ఒక వారం నుంచి వారం, నెల నుంచి నెల, సంవత్సరం బట్టి సంవత్సరం గడిచిపోతాం. అంటే మర్చిపోకూడదు ఏంటంటే అంతానికి దగ్గర అయిపోతున్నాం, ఆయుష్లో తరిగిపోతున్నాం. టైం అయిపోతున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త పడాలి కదా. టైం అయిపోతున్నప్పుడు ఇంకెక్కువ శ్రద్ధ తీసుకోవాలి కదా. టైం అయిపోతున్నప్పుడు ఇంకెక్కువగా దేవుని కోసం బ్రతకాలి కదా. ఆయన పిలుస్తున్నాడు, రే నాయన నేను గెలిచాను, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, నువ్వు ఎప్పుడు గెలుస్తావు అని ఎదురు చూస్తున్నాను. 2023లో ఓడిపోయావు, 22లో ఓడిపోయావు, 21లో ఓడిపోయావు, 24 గెలవరా బాబు అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చెప్పాలి, ప్రభువా నేను గెలుస్తానయ్యా, నా చేయి పట్టుకో, నన్ను గెలిపించు, జయించు నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నా ఆశ, అదే నీ కాంక్ష. పాట పాడేయడం సులువే,
నన్ను గెలిపించాలనుకుంటున్నావు ప్రభువా, నా శక్తి చాలని చేయబట్టుకుని గెలిపించని అడిగితే ఈ 2024వ సంవత్సరం ఇట్ విల్ బి ద ఇయర్ ఆఫ్ విక్టరీ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో, నీ సహవాసంలో, నువ్వు ఉన్న చోట్ల నువ్వు జయశీలుడివై నిలవబడి నీ బ్రతుకును ప్రభు మహిమార్థమై వాడబడ్డానికి అప్పగించుకుంటావు. ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. నేను అదే కోరుకుంటున్నాను. నేను గెలిచానని చెప్పను కానీ గెలవడానికి తాపత్రయపడుతున్నాను. ఆశపడదాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుకి అప్పగించుకుందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని విన్న మాటల మనసులో తెచ్చుకో. ప్రభు నిన్ను గెలవమని పిలుస్తున్నాడు. నువ్వు సాధించావేమో, గెలిచావేమో, తాత్కాలిక విజయాలు లెక్కల్లోంచి తీసేయి. ఇంకా బలమైన గెలుపు కోసం ఆశపడు. ఓడిపోతున్నావేమో, నిలబడలేకపోతున్నావేమో, వెనక తిరిగి చూస్తే అపజయాలే కనిపించి ఎక్కిరిస్తున్నాయేమో, ఇక నీ వల్ల కాదని సాతాను అపహాస్యం చేస్తున్నాడేమో, ధైర్యంగా ఒక మాట చెప్పు. అపవాది నేను గెలుస్తాను, నా ప్రభువు గెలిపిస్తాడు. గెలవడానికే నేనున్నాను. నా బ్రతుకులో యేసు రక్తము ప్రవాహం ఉంది, అది గెలిచిన వాని రక్తం, నేను ఓడిపోను అని చెప్పు. ప్రభు సన్నిధిలో మాట చెప్పుకుందాం. ప్రభువాన్ని కనికరించు, నాకు జయాన్ని దయచేయి, జయ జీవితాన్ని దయచేయి. 2024లో ఓడిపోకుండా, ఆగిపోకుండా, నిలబడిపోకుండా, కృంగిపోకుండా సాగిపోవడం నేర్పించని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో చేరిన మీరు మాకు ఇచ్చిన నూతన సంవత్సరపు శ్రేష్టమైన ఆరాధన సమయంలో నీతో పాటుగా సాగి మీ అందరు నిలిచి నీకు ఇష్టలమై నమ్మకస్తులమై మేము గెలిచి నిన్ను మహిమపరచాలని, ఘనపరచాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని గెలిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. మా అపజయాలను జయంగా మార్చేవాడు, మా చీకటిని వెలుగుగా మార్చేవాడు, మా చేతగాంతనాన్ని సామర్థ్యంగా మార్చే దేవుడు, శక్తివంతుడైన దేవుడు మాతో ఉన్నారు. కనికరం చూపించండి. ఎందరు ఆశపడుతున్నారు, ఎందరు ఈ మాటల చేత ప్రోత్సహించబడుతున్నారు, వారందరినీ దీవించండి. ఈ ఆరాధన దీవెనగా, ఈ మాటల దీవెనగా మాకు మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.